ఆరుగురు టీచర్లు ముగ్గురు విద్యార్థులు ముగ్గురు టీచర్లు 10 మంది స్టూడెంట్స్ 8 మంది టీచర్లు ఎక్కువ పిల్లలు తక్కువ చెప్పేటోళ్ళే ఉన్నారు గాని విని చదువుకునేటోళ్ళే లేరని తెలంగాణలో కొన్ని బడులల్ల విన్నాం వార్త కూడా చెప్పుకున్నాం కదా కానీ ఈ సర్కార్ బడిల మాత్రం పూర్తిగా వెరైటీగా ఉన్నది మాకు చదువులు చెప్పాలి మమ్మల్ని పట్టించుకోవాలి మా భవిష్యత్తును ఆగం చేయొద్దని ఫ్యూచర్ మీద బెంగతోని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట ఊర్లోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు మరి చదువుకునే విద్యార్థులు చదువుకోక ఎందుకు బయటకు వచ్చి జంగు చేస్తున్నారంటే ఇగో ఈ తమ్ముడు చెప్తాడు ఈనుండ్రి టీచర్స్ కావాలి మా చదువు లేరు 70 మంది దాకున్నాం ఒకటే టీచర్ ఉంది మాకు కావాలి ఒకటే టీచర్ ఉంది వారికి చేసుకున్నాక ఇబ్బంది అయ్యో రామా ఇన్నారులా 70 మంది పిల్లలకు ఒక్కరే పంతులట బడి చాలా ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు 2-3 పాఠాలు కూడా చక్కగా కాలేదు మాకు మేం సొంతగా ఎన్ని రోజులు చదువుకోవాలి ఎట్లా చదువుకోవాలి పిల్లలు లేని బళ్ళల్లో మాత్రం ఎక్కువ తక్కువ పంతులను పెడతారు అరే మేము చదువుకుంటాం మాకు పంతులను కేటాయించురని అడుగుతుంటే ఎందుకు పట్టించుకుంటలేరని సీదా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి ధర్నా చేసిర్రు ఈవో కూడా వచ్చి సముదాయించే ఉపాయం చేసిండు గాని పిల్లలకైతే ఏం క్లారిటీ రాలేదు ఓ చదువుల మంత్రి సబితమ్మ చూసిండ్రా మన ఊరు మనబడి పథకం కింద కోట్ల నిధులు విడుదల చేసినాం పిల్లల చదువులకు ఎలాంటి తక్లీఫ్ లేదని మైక్ల ముంగట చెప్తున్నారు కొన్ని స్కూళ్లలోనేమో పరిస్థితులు ఇట్లున్నాయి తిర పట్టించుకోండి మేడం 70 మంది పిల్లలకు ఒక్క పంతులతోని ఎట్లయితది ఎట్లా చదువుకుంటారు ఏమో